విశాలమైన ఆకాశం కింద పచ్చని చెట్లతో నిండిన పవిత్ర క్షేత్రం పీఠాపురం ఆధ్యాత్మిక కాంతితో కళకళలాడుతోంది. ఆలయ ఘంటలు మ్రోగుతున్నాయి. వేదఘోషలు గాలిలో మార్మోగుతున్నాయి. ప్రతి వీధిలోనూ భక్తి పరిమళం వ్యాపించింది. ఆ పవిత్ర క్షేత్రంలో అప్పలరాజు శర్మ అనే వేద పండితుడు, ఆయన ధర్మపత్ని సుమతీ మహారాణి నివసించేవారు. వారి ఇల్లు నిత్యం పూజలు, వేదపారాయణాలు, అతిథి సేవలతో పవిత్రంగా ఉండేది. ప్రతి ఉదయం సుమతీదేవి దీపారాధన చేస్తూ దత్తాత్రేయ స్వామిని పరమభక్తితో ప్రార్థించేది. అయితే వారి హృదయంలో ఒక బాధ ఉండేది. సంతానం సుఖం లేక సుమతీదేవి మనస్సులో ఎప్పుడూ విషాదమే. రాత్రివేళ ఇంటి మూలలో కూర్చొని కన్నీళ్లు కారుస్తూ, స్వామీ, మా ఇంటిని పావనం చెయ్యాలి అని దత్తాత్రేయుణ్ణి వేడుకునేది. అప్పలరాజు శర్మ ఆమెను ఓదారుస్తూ ధైర్యం చెప్పేవాడు. రోజులు గడుస్తున్నా సుమతీదేవి భక్తిమాత్రం మరింత పెరుగుతూ పోయింది. ప్రతిరోజూ పూలతో పూజ చేస్తూ, దీపాలు వెలిగిస్తూ, నైవేద్యం సమర్పిస్తూ దత్తనామస్మరణలో మునిగిపోయేది. ఒకరోజు మహాలయ అమావాస్య వచ్చింది. ఇంట్లో శ్రాద్ధ కార్యక్రమాల ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. బ్రాహ్మణులను ఆహ్వానించారు. వంటింట్లో పిండి వంటలు, నైవేద్యాలు సిద్ధమవుతున్నాయి. అప్పుడే మధ్యాహ్నపు వేళ అకస్మాత్తుగా ఒక దివ్య సన్యాసి వారి ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. చేతిలో దండం, భుజంపై జోలే, ముఖంలో అపూర్వమైన దివ్యకాంతి. ఆ యతి గంభీర స్వరంతో భవతి భిక్షాం దేహి అని పిలిచాడు. ఆ శబ్దం విన్న సుమతీదేవి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె మనస్సులో సంఘర్షణ మొదలయింది. ముందు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి, కాని ఈ యతివర్యుడు సాధారణుడు కాదు అని ఆలోచించింది. చివరకు భక్తి గెలిచింది. ఆమె వినయంగా యతిని ఇంట్లోకి ఆహ్వానించి అరటాకుపై భోజనం వడ్డించింది. ఆ యతి ప్రశాంతంగా భోజనం చేశాడు. భోజనం పూర్తయ్యగానే అకస్మాత్తుగా ఇంటంతా ప్రకాశవంతమైన వెలుగుతో నిండిపోయింది. గాలి దివ్య సుగంధంతో పరిమళించింది. దీపాలు మరింత ప్రకాశించాయి. ఆశ్చర్యంతో నిలిచిపోయింది సుమతీదేవి. అప్పుడే ఆ యతి తన అసలైన దివ్య రూపాన్ని ప్రదర్శించాడు. 3 తలలతో అపార తేజస్సుతో వెలిగిపోతూ దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్య దర్శనం చూసిన సుమతీదేవి కన్నీళ్లు కారుస్తూ స్వామి పాదాలపై పడిపోయింది. అప్పుడు దత్తాత్రేయ స్వామి చిరునవ్వుతో ఇలా అన్నాడు, అమ్మా, నీ భక్తికి సంతోషించాను. నేనే నీ కుమారుడిగా జన్మిస్తాను. ఆ మాటలు విన్న సుమతీదేవి ఆనంద భాష్పాలతో తడిసిపోయింది. అప్పలరాజు శర్మ ఆశ్చర్యంతో చేతులు జోడించి నమస్కరించాడు. కాలం గడిచింది. సుమతీదేవి గర్భవతిగా మారింది. వారి ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. మంగళ వాయిద్యాలు మార్మోగుతున్నాయి. ఆలయాల్లో పూజలు జరుగుతున్నాయి. అదే పవిత్ర సమయంలో వారి ఇంట్లో దివ్య ప్రకాశం వ్యాపించింది. ఒక దివ్య శిశువు జన్మించాడు. ఆ బాలుడి ముఖం అపూర్వమైన కాంతితో వెలిగిపోయింది. ఆ క్షణంలో ఘంటలు మ్రోగినట్లు అనిపించింది. పూలు రాలాయి, పక్షులు మధురంగా కిలకిలలాడాయి. ఇంటంతా దివ్య సుగంధం వ్యాపించింది. గ్రామస్థులు ఇంటి బయట చేరి ఆశ్చర్యంతో ఇది సాధారణ శిశువు కాదు అని చెప్పుకున్నారు. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య ఆ బాలుడికి శ్రీపాద శ్రీవల్లభ అని నామకరణం చేశారు. శ్రీపాద శ్రీవల్లభ చిన్నప్పట్నించే అసాధారణ మహిమలు చూపాడు. వేదాలను సులభంగా ఉచ్చరించేవాడు. ఆయన దివ్యత్వాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. చివరగా చిన్న శ్రీపాదస్వామి చిరునవ్వుతో కూర్చొని ఉండగా ఆయన వెనక దివ్య కాంతి వెలుగుతుంది. నెమ్మదిగా ఒక దివ్య సందేశం వినిపిస్తుంది. కలియుగంలో దత్తావతారం ప్రారంభమైంది.